క్లైమేట్‌ను మనుషులు కంట్రోల్ చేయడం గురించి మీరెప్పుడైనా విన్నారా? ఇది వినడానికి సైన్స్ ఫిక్షన్ మూవీలాగా అనిపిస్తుంది గదా! కానీ ఇది నిజంగా జరుగుతున్న ఒక ప్రయోగం. ఇప్పుడు ఈ అంశంపై ఒక పెద్ద వివాదం నడుస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన ఒక క్లైమేట్ ప్రాజెక్ట్ స్కోపెక్స్. సో, ఈ విషయం పైన మనం కొంచెం ఈ వీడియోలో ఇన్ డెప్త్‌గా మాట్లాడుకుందాం. మరి లేట్ ఎందుకు వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్ హలో నమస్తే, నా పేరు అండ్ యూ వాచింగ్ తెలుగు నౌ. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కోపెక్స్ అంటే ఏంటి అంటే స్ట్రాటోస్ఫియర్ కంట్రోల్డ్ పెర్టుర్బేషన్ ఎక్స్పెరిమెంట్. ఇది గ్లోబల్ వార్మింగ్ ను ఇంకా భూమిపై పెరుగుతున్న సగటు ఉష్ణోగ్రతను తగ్గించడానికి రూపొందించిన ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్. మరి ఇది ఎలా పనిచేస్తుంది అనే విషయం గురించి మాట్లాడుకుంటే, మన వాతావరణంలోని స్ట్రాటోస్ఫియర్ పొరల్లోకి కాల్షియం కార్బోనేట్ అనే పొడిని విడుదల చేస్తారు. ఇది భూమికి ఒక గొడుగులాగా పనిచేస్తుంది. సూర్యరశ్మి నేరుగా భూమిని చేరకుండా అడ్డుకోవడం ద్వారా భూమి ఆ వేడిని గ్రహించకుండా చేసి ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. మరి ఇందులో బిల్ గేట్స్ పాత్ర ఏంటి అనే విషయం గురించి కూడా మాట్లాడుకుంటే, బిల్ గేట్స్ ఈ ప్రాజెక్ట్ కు ఆర్థిక సహాయం అందిస్తూ ఉన్నారు. గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించడమే ఆయన ప్రధాన ఉద్దేశం. అయితే ఈ ప్రయోగం ప్రకృతితో ఆడుకోవడమేనని కొందరు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇంకా వివాదాలు, ప్రమాదాల గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రోగ్రాం వల్ల అనేక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని విమర్శకులు హెచ్చరిస్తూ ఉన్నారు. దీనివల్ల సహజమైన వెదర్ ప్యాటర్న్ పూర్తిగా మారవచ్చు. వర్షపాతం సైకిల్ మారిపోయి వ్యవసాయం దెబ్బతినవచ్చు. కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన కరువు లేదా వరదలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఏ దేశం నుండి అధికారికంగా అనుమతి తీసుకోకుండానే ఈ ప్రయోగాన్ని చేపట్టడం వివాదాస్పదంగా మారింది. మద్దతుదారులు వర్సెస్ విమర్శకుల గురించి మాట్లాడుకుంటే, మద్దతుదారులు క్లైమేట్ చేంజ్ వల్ల భవిష్యత్తు నాశనం కాకుండా ఉండాలి అంటే ఇలాంటి సాహసోపేతమైన చర్యలు అవసరమని, ఇది ఒక మంచి బ్యాకప్ ప్లాన్ అని వీరు భావిస్తూ ఉన్నారు. ఇక విమర్శకుల గురించి మాట్లాడుకుంటే, ఇది సమస్యకు శాశ్వత పరిష్కారం కాదని, కేవలం తాత్కాలికంగా సమస్యను కల్పించడమే అని వీరు వాదిస్తూ ఉన్నారు. ఇక ఫైనల్ గా కంక్లూజన్ గురించి మాట్లాడుకుందాం. స్కోపెక్స్ అనేది ఒక వినూత్నమైన ఆలోచన అయినప్పటికీ ఇది చాలా వివాదాస్పదమైనది. ఇది కేవలం స్వల్పకాలిక పరిష్కారం మాత్రమేనని తెలుస్తూ ఉంది. సో ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. హోప్ యు లైక్ ఇట్ అండ్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.